అన్ని కరెక్ట్గా చూసేవారు. చివరికి ఏం జరిగిందో తెలియదు కానీ సడన్ గా మా ఆయన ఫ్రెండ్ అయిన ఇంకొక అకౌంటెంట్ ఇద్దరు ఒకేసారి హత్యకు గురయ్యారు. భర్త కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో నేనుంటే ఎవరో కావాలని నేనే ఈ హత్యలు చేశానని అరెస్టు చేయించారు. డబ్బు కోసం నేనే వాళ్ళని హత్య చేశానని పక్కా ఆధారాలతో కోర్టులో నాకు ఉరిశిక్ష పడేలా చేశారు. ఇంత జరుగుతున్నా కనీసం మీ సంస్థ నుంచి పరామర్శించిన వాళ్ళు లేరు, ఓదార్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు మీరు నాకేమీ తెలీదంటున్నారు. మీకు తెలియకుండానే ఇదంతా జరిగిందంటారా? చాలు మేడం, మీ యొక్క సానుభూతికి మీకు పాదాభివందనాలు. ఇక మీదట నాతో మాట్లాడాలని ప్రయత్నించకండి. నా బిడ్డ కోసమే నేను బ్రతుకుతున్నాను. నా పాటికి నన్ను వదిలేయండి మేడం. లక్ష్మి, నేను ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకముందు చాలా ఘోరాలే జరిగాయి. ఏం జరిగిందో తెలుసుకోవాలి. తక్షక, నాకు అనుమానం. చెప్పు తామసి. మనం కార్తీక్ని విషకన్యగా మార్చడం కోసం మానవ రూపంలో వచ్చాం. అవును. అయినా సరే మనము ఇంట్లో ఉండడం కంటే ఇలా చెట్లు పుట్టలు చూసుకుని బయట ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతున్నాం. ఇప్పుడు మనం కార్తీక్ని కూడా విషకన్యగా మార్చాము. కార్తీకలో కూడా ఇలాంటి మార్పులు కనిపిస్తాయంటావా? ఏంటి తామసి అలా అడుగుతున్నావు? ఖచ్చితంగా కనిపిస్తాయి. తన శరీరం ఇలాంటి మార్పులు కోరుకుంటుంది కాబట్టే ఆ రోజు ఏకాంతంగా ఇలాంటి చోట ఉండబట్టే కదా ముంగిసికి తారసపడి దాని ఘాట్లకు బలైంది. ఇక మీదట ఆ కార్తీక నడకలో, చూపులో, తన ప్రవర్తనలో చాలా మార్పులే కనిపిస్తాయి. ఇంట్లో ఉండడం కంటే మనలా ఇలా ఉండాలని కోరుకుంటుంది. దీనివల్ల వాళ్ళింట్లో ఎవరికైనా అనుమానం రావచ్చేమో. ఖచ్చితంగా ఆ అవకాశం కూడా ఉంది. కానీ మన అదృష్టం ఏంటంటే నడవడికిన బట్టి అనుమాన కోణంలో ఆలోచించే ఆ రానమ్మ ఇప్పుడు జైల్లో ఉంది. కొడుకుని కాపాడుకున్నంత ఈజీగా కార్తీకలో ఉన్న విషకన్యని పోగొట్టలేదు. అంత లోపల మన కార్యాన్ని దిగ్విజయంగా ముగించుకోవాలి. కానీ ఎప్పుడు? నీకు చెప్పాను కదా, మన అలవాట్లు తనలో అయితే వచ్చుండొచ్చు, కానీ మనం మన పగ కోసం వాళ్ళ తాలూకు జాడను కేవలం మన శ్వాస ద్వారానే కనిపెట్టి ఎంత దూరమైనా ఎలా వెళ్తామో అలాగే కార్తీక కూడా తన శ్వాస ద్వారా నాగమణి వాసనను పసిగట్టే గుణం రావాలి. అందుకు ఇంకొన్ని రోజులు పడుతుంది. అందుకే కదా మనం కార్తీకని విషకన్యగా మార్చింది. ఇప్పుడు తన కోరల్లో విషం ఉండొచ్చు గాని ఆ శక్తి ఇంకా పూర్తిగా రాలేదు. నా అంచనా ప్రకారం కార్తీకకు ఆ శక్తి ఈ పౌర్ణమి వరకు రావచ్చు. అప్పుడు మనం చెప్పినట్టు కార్తీక విని తన శ్వాసతో ఆ నాగమణి వాసన పసిగట్టి మనకు తెచ్చిస్తుంది. జయహో తక్షక, జయహో. నీ ఆలోచన అమోఘం. అయితే నాకు అలంకారమైన ఆ నాగమణి తొందరలోనే నా చేతికి రాబోతుంది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యోస్తు, ధన్యోస్తు. తథాస్తు.
రాణమ్మ జైలుకొచ్చిందని తెలిసి అప్పుడే వర్షని కలిసి అన్నీ ప్లాన్ చేసుకుని ఆ ఐడియాతోనే ఒక కానిస్టేబుల్ చెయ్యి విరిచి శిక్ష వేయించుకొని ఈ జైలుకొచ్చాను. నాకంతా వర్ష చెప్పింది. ఇక్కడ మీరేం చెయ్యొద్దు సులోచన. తనని రెచ్చగొట్టి బరిలోకి దించండి చాలు. తను రెచ్చిపోయి ఎవరినైనా చెయ్యి చేసుకునేలా చేస్తే చాలు. ఆ తర్వాత నేను చూసుకుంటాను. మీరు చూసుకోవడం కాదు మేడం, నేను ఈ జైలు నుంచి బయటకంటూ వెళ్తే రాణమ్మ శవంతోనే వెళ్తాను. ఏదేమైనా ఆ రాణమ్మని మాత్రం విడిచిపెట్టేదే లేదు. ఈ రోజైనా జరగొచ్చు, రేపైనా జరగొచ్చు, కానీ జరిగి తీరడం మాత్రం పక్కా. మొత్తానికి జైల్లో ఉన్నా కూడా నా సైడ్ ఇన్కమ్ బానే ఉంది. ఒకవైపు వర్ష, ఇంకోవైపు ఈ సులోచన. ఆ రాణమ్మని ఎరగా వాడుకుని వీళ్ళని రెచ్చగొట్టి నేను లెక్కలేనంత డబ్బు సంపాదించుకోవచ్చు. వీళ్ళకి తోడుంటూనే నా వసూళ్లు దందాని ఇలాగే కంటిన్యూ చేస్తాను. ఏడవద్దు నాన్న. అల్లల్లో ఆకలేస్తుందా? ఉండు, పాలు తాగిస్తా. అయ్యి పాలు తాగు నాన్న. ఏమైంది నీకు? ఎక్కడ దాక్కునుందే? రమ్మని చెప్పు. రమ్మనువే. ఆగు. పట్టుకోండి. వదలండి. వదులు. చంపేసింది మేడం. నా తల పగలగొట్టింది, నా చెయ్యి విరగ్గొట్టింది. లాక్కెళ్ళండి మేడం. సరైన బుద్ధి చెప్పండి ఎవడికి. దీన్ని లాక్కురండి. దీని సంగతి నేను చెప్తాను. మేడం వీళ్ళు ఇలా చేస్తున్నారంటే ఇదంతా మీ అండ చూసుకునేనండి. ఎవరండ చూసుకుని ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు. లాక్కురండి.
ఏంటి లీడర్షిప్ ఫామ్ చేయాలనుకుంటున్నావా? జైల్లో హీరోయిజం చూపించి ఖైదీలందరికీ లీడర్ అవుదాం అనుకుంటున్నావా? తోటి ఖైదీ అని కూడా చూడకుండా నాయకిని అలా కొడతావా? నేను నాయకిని కొట్టింది మాత్రమే మీకు తెలుసు, కానీ తను చేసే అరాచకాలు మాత్రం మీకు తెలీదా? నాకు నీ గురించి, నాయకి గురించి, ఆ వర్ష గురించి, అందరి గురించి తెలుసు. నాయకి ఏదైనా చేస్తే నా దగ్గరకొచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. అంతేకాని చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుని ఒకణ్ణి చంపేసినట్టు ఇక్కడ నాయకి ఏదో చేసిందని నువ్వే డిసైడ్ అయ్యి కొట్టేస్తావా? చట్టానికి ఎదిరించే పని నేనెప్పటికీ చేయను. ఆ విజయ్ గాడు భార్యని చంపిన హంతకుడు. అంతేకాకుండా క్షణం ఆలస్యం అయి ఉంటే ప్రియాని చంపేసేవాడు. అందుకే అతన్ని హత్య చేయాల్సొచ్చింది. ఆ నాయకి సాటి ఆడదైనా కూడా చిన్న పిల్లని కూడా చూడకుండా లక్ష్మి మీద చేయి చేసుకుంది. చివరి నిమిషంలో నేను అడ్డుకుపోయి ఉంటే ఆ క్రిమినల్ విషయంలో జరిగే పరిణామాలకు మీరు బాధ్యత తీసుకోవాల్సి వచ్చేది. ఆఫ్టర్ ఆల్ ఒక ఖైదీవి నాకే ఎదురు మాట్లాడతావా? ఏంటని పొగరు? ఎందుకు అనవసరంగా కొడుతున్నారు? చట్టం గురించి చదివిన మీకు అన్యాయాన్ని ఎదిరించడం మీకు పొగర్లా కనిపిస్తోందా? నాకే లెసన్స్ చెప్తున్నావా? నేను తప్పు చెయ్యలేదు, అయినా మీరు నన్ను కొడుతున్నారు. ఒకవేళ నేను చేసింది నాకు తప్పుగా అనిపిస్తే మీ శిక్ష ఎలాంటిదైనా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉంటాను. కానీ మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్యాయం చేసే వాళ్ళకి వత్తాసు పలికితే మాత్రం రాబోయే రోజుల్లో నా మౌనం కూడా మీకు శిక్షగా మారుతుంది. బెదిరించి 2 పీకినా కూడా ఈ ఈశ్వరి అంటే భయం లేకుండా ఎదురు మాట్లాడుతున్నావా? దీన్ని ఎదురు మాట్లాడడం అనరు, సమాధానంతో తెలియపరచడం అంటారు. నాకు తెలియపరచడానికి సాక్షాత్తు ఆ న్యాయ దేవతే జైలుకొచ్చేసింది. చూడండి. ఒక కన్న తల్లి తన బిడ్డలందరినీ సమానంగా ఎలా చూస్తుందో, అమ్మలాంటి జైలరైన మీరు జైల్లో ఖైదీలందరినీ అంతే సమానంగా చూడాలి. కానీ మీరలా లేరు. ఏంటే మళ్ళీ నీతులు చెప్తున్నావు? ఇప్పుడు నువ్వు బిడ్డను కని ఎవరిని ఉద్ధరించాలని? నువ్వే రేపో మాపో సచ్చేదానివి. లక్ష్మి, బాధతోనో కన్నీళ్లతోనో జరిగిపోయిందాన్ని తలుచుకోకూడదు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది కడుపులో ఉన్న నీ బిడ్డ గురించి. ఇప్పుడు నువ్వెంత సంతోషంగా ఉంటే నీ కడుపులో బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది. కదరా నాన్నా? సరే, నేను చెప్తానులే మీ అమ్మకి. నువ్వు సంతోషంగా ఉండడం లేదని, సరిగ్గా తినడం లేదని, టైంకి టాబ్లెట్లు మింగడం లేదని మావాడు కూడా కంప్లైంట్ చేస్తున్నాడు. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి లక్ష్మి.
సరే పద. ఏంటి మేడం, నాతో అర్జెంటుగా మాట్లాడాలని కబురు పంపించారు? అర్జెంట్ మాత్రమే కాదు, చాలా ఇంపార్టెంట్ విషయం కూడా. ఏమైంది మేడం? ఎన్ని ప్రాబ్లం? ప్రాబ్లమే. ఆ రాణమే నాకు ప్రాబ్లం. మళ్ళీ ఏం చేసింది మేడం? ఆ ఉరిశిక్ష పడ్డ ఖైదీ లక్ష్మి మీద ఎంతో కోపంగా ఉండాల్సిన రాణమ్మ ఉన్నట్టుండి తన మీద విపరీతమైన ప్రేమ చూపిస్తుంది. తనే అన్నం తినిపిస్తుంది, టైంకి మెడిసిన్స్ ఇస్తుంది, ఏదో తన సొంత మనిషిలాగా సేవలు చేస్తూ చాలా కేరింగ్గా చూసుకుంటుంది. దానివల్ల మీకేమైంది? ధర్మతేజ ఆఫీస్లో పనిచేసే అకౌంటెంట్ అండ్ తన అసిస్టెంట్ ఇద్దరిని ఆ లక్ష్మియే చంపింది. పైగా అకౌంటెంట్ భార్యనే ఈ లక్ష్మి. డబ్బు కోసం సొంత భర్తని కిరాతకంగా చంపిందని కోర్టు నమ్మి ఉరిశిక్ష వేసింది. తన ఆఫీస్ స్టాఫ్ని చంపినందుకు కోపంగా ఉండాల్సిన రాణమ్మ ఇలా ప్రేమ చూపిస్తుందంటే నాకెందుకో డౌట్గా ఉంది. ఇందులో డౌట్ పడ్డానికి ఏముంది మేడం? తనకి సంఘసేవ, సమాజ సేవ ఎక్కువని విన్నాను. ప్రెగ్నెన్సీతో ఉన్న అమ్మాయి కాబట్టి అన్నీ మర్చిపోయి కేరింగ్గా చూసుకుంటుందేమో. లేదు, రాణమ్మని మనం తక్కువ అంచనా వేయలేము. అసలు ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఆ లక్ష్మి ఏ నేరము చెయ్యలేదని తెలుసుకొని రాణమ్మ అలా సపోర్ట్గా ఉంది అని. నేరం చేయలేదని తెలుసుకోవడం ఏంటి? అంటే లక్ష్మి ఆ నేరం చేయలేదా? తను తన భర్తను చంపలేదా? తను చంపలేదు. మరి నేనే చంపించాను. ఇప్పుడు అక్కడే ఉన్న అమ్మని ఏమైనా చేస్తుందేమో అని భయమేస్తుంది నాన్న. పైగా అక్కడ స్టాఫ్లో కొంతమంది తనకి సపోర్ట్ కూడా చేస్తున్నారు. మరి ఈ విషయం రాణమ్మకి చెప్పారా? లేదు మావయ్య, టైం అయిపోయిందని మమ్మల్ని బయటకు పంపించేశారు. మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎలాగైనా కలిసి మాట్లాడుంటే సరిపోయేదమ్మా. ఆ వర్ష రాణమ్మకి ఏ అపాయం తలపెడుతుందో ఏంటో. మేడం 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 స్టాప్ స్టాప్ మేడం. ఏంటి రోడ్డు గడ్డంగా ఈ న్యూసెన్స్? మీరు మేడం నన్ను గుర్తుపట్టారా? మర్చిపోయారా మేడం? ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే అందుకు కారణం మీరే మేడం. నేనా? ఎలా? ఆ రోజు మా అమ్మ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే కొడుగ్గా నా పర్మిషన్ లేకుండా సర్జరీ చెయ్యాలా వద్దని డాక్టర్లు ఆలోచిస్తుంటే సరైన టైంకి మీరు డ్రాప్ చేయడం వల్ల నేను ధైర్యం చేసి సర్జరీ చేయమని చెప్పాను. మీరు ఒకసారి నాతో పాటు వచ్చి హాస్పిటల్ ఎక్కడుందో చూపిస్తారా ప్లీజ్? నేను కరెక్ట్ టైంకి వెళ్ళి చెప్పడం వల్ల ఆ రోజు సక్సెస్ఫుల్గా సర్జరీ జరిగి మా అమ్మ బ్రతికింది మేడం. ఇప్పుడు హ్యాపీగా ఉంది. అప్పటి నుంచి మీకు థ్యాంక్స్ చెప్పాలని ఎక్కడెక్కడో వెతికాను మేడం. లక్కీగా ఈరోజు ఇక్కడ కనిపించారు. మీరు మా అమ్మ ప్రాణాలు కాపాడిన దేవత మేడం. అయ్యో పర్లేదండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ పాటికే కావేరి దగ్గర ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయి ఉంటుంది. మరి కళ్యాణ్ దగ్గర? కార్తిక్ మేడం చెప్పినట్టు కళ్యాణ్ ఇంకా రాలేదేంటి? సార్ 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 సార్
లిఫ్ట్ సార్ ప్లీజ్ సార్. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? సార్ మీరు ఇటువైపే కదా వెళ్తున్నారు. అవును మేడం. నేను ఇంటి వరకు వెళ్ళాలి. నాకు లిఫ్ట్ ఇవ్వండి సార్. నాకు టైం అయిపోతుంది. ఆన్ ది వేలోనే సార్. ప్లీజ్ సార్ లిఫ్ట్ ఇవ్వండి సార్. క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు సార్. సరే ఎక్కండి. థ్యాంక్ యూ సార్. మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఆ దేవుడు మిమ్మల్ని మళ్ళీ ఇలా కనపడేలా చేశాడు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, నో ప్రాబ్లం. మీ అమ్మగారిని బాగా చూసుకోండి. మేడం 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 మీరు ఎలాగో అటువైపు వెళ్తున్నారు కదా మేడం. ఆన్ ది వేలో నన్ను యూనియన్ బ్యాంక్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి మేడం. అక్కడ నాకు ఒక చిన్న పనుంది మేడం. సరే ఎక్కండి. నా గెస్సింగ్ ప్రకారం ఈ పార్టీకి ఇక్కడికి రావాలే, ఇంకా రాలేదేంటి వీళ్ళు? ఎన్ని రోజులు ఒకరికి తెలియకుండా ఒకరికి మీ గురించి తప్పుగా చెప్తూ వచ్చాను. ఇప్పుడు స్ట్రైట్గా మీకు మీరు ప్రూఫ్స్తో దొరికిపోయేలా చేశాను. మీ లవ్ ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. అవ్వనివ్వను కావేరి, ఎందుకంటే కళ్యాణ్ నావాడు. ఏంటి నాన్న? రండి కృష్ణ, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. దేని గురించి నాన్న? నిన్న రాణమ్మ నాకు గుర్తు చేసేంత వరకు దిగుల్లో మీ సంతోషం గురించే పట్టించుకోలేదు. దాని గురించే పంతులు గారిని పిలిపించానురా. బుధవారం ఏదో మంచి ముహూర్తం ఉందంటున్నారు. మీకు ఓకే కదా? లేదు నాన్న, ఈ విషయంలో మేం కావాలని మా వ్యక్తిగత సుఖాల్ని దూరం పెట్టుకున్నాం. అమ్మ లేకుండా ఈ పూజలు పునస్కారాలు ఏవి మమ్మల్ని ఏ రకంగానూ సంతోషపెట్టలేవు నాన్న. అవును మావయ్య, అత్తయ్య తిరిగి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టిన రోజుని మాకు నిజమైన సంతోషం. దయచేసి ఇంకెప్పుడు దీని గురించి ప్రస్తావన తీసుకురావద్దు. ధర్మతేజ గారు, పిల్లల్ని కాదని మనమేమీ చేయలేం. వాళ్ళ ఇష్ట ప్రకారమే ప్రస్తుతానికి ఈ ముహూర్తాల కార్యక్రమం పక్కన పెట్టడం మంచిది. రాణమ్మగారి పట్ల మీ భక్తి చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందమ్మా. రాణమ్మగారు త్వరగా ఇంటికి తిరిగి రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మంచిది. నేనింకా ఇక్కడుండడం అంత మంచిది కాదు. అక్క, చాలాసేపటి నుంచి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నావు. ఏమైందక్క? ఏమైంది మేడం? ఎందుకలా ఉన్నారు? అమృత, లక్ష్మి, నేనిక్కడికొచ్చిన తర్వాత మీరు నాకు చాలా దగ్గరయ్యారు. అలాంటి మీ దగ్గర నేను నిజం దాచడం కరెక్ట్ కాదు. ఏంటో చెప్పండి మేడం. ఇక మీదట నేను ఈ జైల్లో ఉండబోవడం లేదు. అంటే వేరే జైలుకి ఏమైనా షిఫ్ట్ చేస్తున్నారా మేడం? లేదు,
మరి ఈ జైలు నుంచి తప్పించుకోబోతున్నాను. ఏంటి మేడం మీరు మాట్లాడేది? జైలు నుంచి తప్పించుకుంటున్నారా? ఎలా? అది చాలా డేంజర్ అక్కా. నేనన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు రాత్రి 1:30కి నేను ఈ జైలు నుంచి తప్పించుకుంటున్నాను. ఇంపాసిబుల్ అక్కా. ఆ ఈశ్వరి మేడం గురించి తెలుసు కదా, జస్ట్ ఆ సరోజను కొట్టినందుకే మిమ్మల్ని ఎలా టార్చర్ చేశారో చూశారు కదా. ఇప్పుడు ఏకంగా జైలు నుంచే ఎస్కేప్ అవుతానంటున్నారు. నాకెందుకో భయంగా ఉందక్కా. అవును మేడం, ఇదివరకు కూడా ఇలాగే ఒక ఖైదీ తప్పించుకోవాలని చూస్తే ఈశ్వరి మేడం వాళ్ళని కొట్టి శాశ్వతంగా నడవలేని పరిస్థితికి తీసుకొచ్చింది. జైల్లో అందరూ చెడ్డవాళ్లే ఉండరు, కొందరు మంచివాళ్లు కూడా ఉంటారు. వాళ్ల మూలంగానే ములాఖత్లో ఒక వ్యక్తిని మీట్ అయ్యాను. అతని హెల్ప్తోనే ఈరోజు 1:30కి నేను తప్పించుకోబోతున్నాను. మీరు నా గురించి భయపడకుండా జాగ్రత్తగా ఉండండి. దీని గురించి నేను మీతో ఏం చెప్పలేదు, మీరు వినలేదు. ఇప్పుడు నువ్వు పారిపోయినంత మాత్రాన నిన్ను వదిలేస్తారా అక్కా? మళ్ళీ పట్టుకుంటారు కదా. జైలు నుంచి తప్పించుకోవడానికి ఇంత పెద్ద ప్లాన్ చేసి ధైర్యం చేస్తున్న దాన్ని బయటికెళ్ళాక పోలీసుల కంటపడకుండా ఎలా ఎస్కేప్ అయి తిరగాలో ప్లాన్ చేసుకోలేనా? ఏదేమైనా ఇవాళ నైట్ నేను తప్పించుకోవడం మాత్రం ఖాయం. అక్క ఏదో పెద్ద ప్లాన్తోనే ఉంది, అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది. అవును,